లక్ష్మీపార్వతి గారు, ఇటు కౌంటింగ్ ముగిసింది, అటు అటాకింగ్ మొదలైంది. 4వ తేదీన కౌంటింగ్ ముగిసిన తరువాత 10వ తారీఖు వచ్చాం. 6 రోజులు. మొదటి రోజు ఏదో కొంత ఉంటుంది కదా, కొంత ఆవేశం ఉంటుంది వాళ్ళలో, ఏదో గెలిచామనేటటువంటి ఇది ఉంటుంది. సరే, దాంతో ఏదో 1-2 చోట్ల ఈ గొడవలేమో అనుకుంటే 6 రోజులైంది. రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలా మంది భయపడి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారట. ఏపీలో ఎవరు ఉండలేని పరిస్థితి ఉందంట. ఇప్పుడు బట్టలు లేకుండా వాళ్ళ కుటుంబం ముందే విప్పి అతన్ని కూర్చోబెట్టి కొట్టి కాళ్ళు పట్టించుకుంటున్నారు. పైగా వార్నింగ్లు ఎలా ఉన్నాయంటే, వాలంటీర్లు మహిళల గురించి నేను బీపేశాను అక్కడ. ఇంకా ఆ మాటలు మనం వినలేము, అనలేము, మన నోట్స్తో పలకలేము. వాళ్ళకు వార్నింగ్. వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి పెన్షనర్లను కూడా మీ పెన్షన్లు కట్ చేసేస్తామని అంటున్నారు. ఏం చెప్తారు? ఏంటి అరాచకం? ఎప్పుడు ఆగాలి? ఎలా ఆగాలి? ఏం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఒక నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఒక కొత్త అర్థం చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడే చూస్తాం. రాజ్యాంగం అనేక సార్లు మార్చుకున్నారనుకుంటాను గతంలో. మార్చుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్లిష్టమైన పరిస్థితి వస్తే అది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగితే మారుస్తూ ఉండేవారు, చేర్చటం ఇలా నిబంధనలు చేర్చుకుంటూ. అందువల్ల ఈరోజు చంద్రబాబు గారి కొత్త నిబంధన ఇది అనుకోవాలి. అలాగే బైబిల్లో కూడా కొత్త నిబంధనలు చేరుస్తుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బైబిల్లో కూడా అలాగే కొత్త నిబంధనలు చేర్చి మరీ కూడా వాళ్ళ పరిపాలన ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక ఇండికేషన్ లాగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆయన 9వ తారీఖు ఇది ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి 12 వరకు పెంచుకున్నారు. అప్పుడే మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈయన మీరు తన్నండి వాళ్ళని, వీలైతే కొంతమంది నాయకులను చంపేసేయండి. డైరెక్ట్ గా ఆయన ఆదేశాలు ఇచ్చారని మనం చెప్పడానికి కూడా ఏం లేదు. ఒకవేళ జరుగుతున్న దానిపైన కనీసం రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాదు, మీరు ఓపెన్గా రెడ్ బుక్ పెట్టుకొని నేను అందరి పేర్లు రాసుకుంటున్నాను, మా గవర్నమెంట్ రానివ్వండి, మీ పని పట్టకపోతే చూడండి, పోలీసుల పేర్లతో సహా ఎవరు లోకేషే కదా రాసుకున్నాడు. ఈరోజు లోకేష్ ప్రేరణతోనే కదా, లోకేష్ కాళ్ళకు మొక్కించాడంటే ఎవరి ప్రేరణ వెనక? అందువలన ఇట్లాంటి వ్యవస్థను మాత్రం, ఇంత అప్రజాస్వామ్యాన్ని మనం ఎప్పుడూ చూడలే. నాకు ఈ పరిస్థితి చూస్తే ఒకటే గుర్తొస్తాం, పార్టీ ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నాం, అందరం కూడా బాధపడుతున్నాము దానికి. అయితే ఏంటి ఆ కారణాలు అనేది వెతుక్కునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా సామాన్య ప్రజలను వేధించడం అనేది గతంలో నేనెప్పుడూ చూడలే. మరి పెద్దలు ఎప్పుడైనా మరి వీరికి తెలిసేమో, వెంకటరామరెడ్డి గారి ఎప్పుడు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, దానికంటే ముందు జనతా పార్టీ ఉంది. 2019లో మీ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు ఇలాగే చేశారా? అసలు ఎంత బ్రహ్మాండమైన పరిపాలన అది. కాంగ్రెస్ వాళ్ళు కూడా రోజు గెలిచిన వెంటనే ఈ రకంగా దాడులు ఏమైనా చేశారా? అది పొరపాటును కూడా జరగలేదు ఎప్పుడు కూడా. అది మా ప్రభుత్వమే కాదు, ఇంత కార్పణ్యం ఈ రకమైన కసితో దాడులు ఎందుకు? గతంలో ఒక్క ఇందిరాగాంధీ టైంలో కొంచెం అరాచకాలు అనేది అప్పుడు వచ్చినాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో వచ్చింది. అప్పుడు దేశం అంతా ఒక అల్లకల్లోలం సృష్టించింది ఆమె. సరే, దానికి మూల్యం ఆమె చెల్లించారు, ఆమె అరెస్ట్ అయ్యారు. తర్వాత అలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగానే ఉంది అప్పుడు కూడా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక, తర్వాత జనతా పార్టీ ఉంది కొన్నాళ్ళు. అయినా వాళ్ళ మీద ఎక్కడ కూడా దాడులు ఏం జరిగినట్లేదు. అయితే నాయకులను అరెస్ట్ చేసి పెట్టారు ఎమర్జెన్సీలో. ఈరోజు నాకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నాకు పాపయ్య శాస్త్రి గారి పద్యాలు గుర్తొస్తున్నాయి. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు, క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల, ఈ నిస్తబ్దతకు అంతరార్థమేదియో, ఏ నిర్భాగ్య నిరర్ధక నీరస గళం వెల్గెత్తి వాపోవునో, ఈ నిశీధి నిస్వనం ఎవరు ఆలకిస్తారో అన్నట్టుగా చాలా గొప్ప పద్యాలు రాశారు ఆయన. అంటే ఇప్పుడున్న పరిస్థితిని ఊహించి అప్పుడే రాసినట్టు అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ పార్టీ గెలిచామని అనుకుంటున్నారు. రక్షించు నా దేశాన్ని. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అదే అంటే, ఎక్కడ సహనం స్నేహము, ఎక్కడ ధైర్యవంతులైనటువంటి, ఎక్కడ మానవులు ధైర్యంగా విహరించగలుగుతారో, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వారు అనుభవించగలుగుతారో స్వేచ్ఛగా, అటువంటి స్వేచ్ఛ తీరాల్లోకి నా దేశాన్ని నడిపించు తండ్రి అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్తాడు. ఈరోజు అన్నిటికంటే మించింది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అతిపెద్దది.
ప్రపంచ దేశాల్లోనే ఇన్నేళ్లు కూడా మనకున్న సెక్యులరిజం కానీ ఈ ప్రజాస్వామ్య డెమోక్రసీ కానీ ఈ రెండు విధానాల వల్ల భారతదేశం అనేది ఇన్ని మతాలు ఇన్ని జాతులు, ఆయన ద డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు కూడా అదే చెప్తారనమాట. విభిన్నమైనటువంటి జాతులు, మతాలు, కులాలు ఎన్నో ఉన్నాయి నా దేశంలో. ఎంతమంది ఉన్నా కూడా అందరినీ ఒకే ధారగా నడిపిస్తుంది ఏంటి అంటే ఈ పరమత సహనం, శాంతి, సహనం. ఈ రెండు సూత్రాలే నా దేశాన్ని అందరినీ కలిపి నడిపిస్తుందని చాలా గొప్ప మాట అంటారు. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, భారతదేశ దర్శనం తెలుగులో దాన్ని. అందువల్ల మహనీయులంతా కూడా ఒక చక్కటి బాట వేసిపోయారు. పెద్దవాళ్ళంతా కూడా కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించారు. దానికి బద్ధులై మీరు పరిపాలించండి. మొన్న ఎలక్షన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఎంత నిర్వీర్యమైనయో కళ్ళారా చూసాం మనము. మీకు బిగినింగ్ నుంచి కూడా, ఎందుకంటే చాలా దారుణంగా అప్పటి వరకు ఎలక్షన్ కమిషనర్ మారిపోతాడు అప్పటికప్పుడే. సుప్రీంకోర్టు ద్వారా అపాయింట్ చేయబడేటువంటి ఎలక్షన్ కమిషనరు సుప్రీంకోర్టు చేయదు, డైరెక్టు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది, మోడీ గారే చేస్తారు, ఎన్డీఏ గవర్నమెంట్. ఆయన నియమించినటువంటి ఆ ఎలక్షన్ కమిషన్ ఎంత దారుణంగా విఫలమైందో చూసాము. అలాగే ఇక ఈవీఎంల గురించి మనం ఎక్కువ మాట్లాడము, ఎందుకంటే దాని గురించి చాలా ఉంది చెప్పాల్సింది. అందువల్ల వాళ్ళు వచ్చిన రోజు నుంచే వాళ్ళు ఇష్టమైన ప్రతిపక్షాలు ఎవరిని అడిగితే వాళ్ళ పేర్లే ఇస్తారు, వాళ్ళని నియమిస్తారు. మంచి ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్కి అనేక సార్లు అవార్డులు తీసుకొచ్చినటువంటి పోలీసు డీజీపీ కానీ లేకపోతే ఎస్పీలు కానీ ఆ పోలీసు వ్యవస్థ అంతా కూడా మార్చేశారు. వీళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టి అక్కడే ఒక రాజ్యాంగ వ్యవస్థ నిర్మూలనం అయిపోయింది. అక్కడే వ్యవస్థ పక్కదారి పెట్టేసింది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్లానింగ్ ఉందిలేండి. మీ పార్టీ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, వాళ్ళని తీసుకొస్తారు, వీళ్ళు తీసుకొస్తారు. అధికారంలో ఉండి మీరు ఇవి నేర్చుకోకపోతే ఎలా? నేర్చుకోవాలంటారా? నేర్చుకోకపోతే ఎలా మేడం? సంక్షేమాలు ఇస్తే గెలుస్తాము, అభివృద్ధి చేస్తే గెలుస్తామంటే ఇప్పుడు మంచి కాదు కదా, మీరు ఇవి కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక్కటి ఈశ్వర్ గారు, మనం చరిత్ర అంతా ముందుకెళ్ళి చూస్తే ఒకనాడు జీసస్ మంచి చేద్దామని చాలా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఏం చేశారు? సిలువ వేశారు. అదేవిధంగా సోక్రటీస్, ఆయన ఒక చక్కటి వేదాంతాన్ని సమాజానికి అందించాలని ఆయన ప్రయత్నం చేశారు, విషం ఇచ్చి చంపారు. అలాగే లాస్ట్లో శంకరాచార్య ఒక మూర్ఖంగా బ్రాహ్మణవాదంతో ముందుకు వెళ్ళినా కూడా చివరిలోకి వచ్చేసరికి చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అంటూ ఒక సామాజిక విప్లవం. చండాలుడైనా పర్వాలేదు, అతను కూడా నా గురువుతో సమానంగా అతను జ్ఞానవంతుడైతే అని చెప్పి ఎప్పుడైతే ఆయన ఈ విధంగా కులాలను కలపడానికి ప్రయత్నం చేశాడు, ఆయనకి విషం ఇచ్చి చంపారు. అందువల్ల ఇప్పుడు జగన్ని నేర్చుకోవాలి. రాజకీయం చేయడం అంటే ఎలా ఉండాలని నేర్చుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యవస్థలు మీ చేతిలో ఉండవు. ఇప్పుడు ఎవరిని నియమించుకోలేరు, ఎవరిని తప్పించలేరు, ఏమీ చేయలేరు. ఈశ్వర్ గారు అంటే అదే బాటలో పోయి ఈ దేశ వ్యవస్థను భ్రష్టు పట్టించమంటారా? భ్రష్టు పట్టించడం కాదు మేడం. మీరు సంక్షేమం చేశారన్నారు కదా, 100% ఎవరైనా చేయలేదని ఎవరైనా చెప్పండి. రాష్ట్రంలో చేశారు, ఇప్పుడు డెవలప్మెంట్ చేశారు కదా, ఎవరైనా చేయలేదని చెప్పమనండి. ఈ పోర్టులు కానీ, లేకపోతే ఈ సచివాలయాలు కానీ, ఆర్టీకలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ ఇన్ని కడుతున్నారు కదా. ఇదంతా డెవలప్మెంటే కదా. నేనేమంటున్నానంటే డెవలప్మెంట్ చేశారు, సంక్షేమం ఇచ్చారు. మరి అసలైంది నేర్చుకోకపోతే ఎలా? రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి కదా. అంటే ఏం చేయాలి? మేము కూడా దానికి అలాగే పోవాలా? అడ్డదారిలో పోవాలా? మేడం రాజకీయం ఏం చేయాలో అది చేయండి. పోయి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు వ్యవస్థలు సిగ్గుపడాలి ఈశ్వర్ గారు. నీకు న్యాయ వ్యవస్థ సిగ్గుపడాలి. ఎప్పటి నుంచి నేను పోరాటం చేస్తుంది ఈ వ్యవస్థ మీద. ఏం కాదండి, ఎవరో ఒకడు గట్టిగా మాట్లాడిపోతే ఏదో అంటే అరే పోరాడితే పోయేది ఉంది, బానిస సంఖ్యలు తప్ప అంటాడు కవి. అందువలన ఎవడో ఒకడు గట్టిగా మేధావులైన వాళ్ళు, ఈ దేశ దురదృష్టం ఏంటంటే మేధావులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జరుగుతున్నాయండి. వ్యవస్థల్ని మేనేజ్ చేసే ఒక శక్తి అవతల వారికి ఉందనుకోండి, వాళ్ళు మేనేజ్ చేయకుండా అడ్డుకునే శక్తి అయినా మీకు ఉండాలి కదా. నేను అదే అంటున్నా, మిమ్మల్ని కూడా మేనేజ్ చేయమని చెప్పట్లే, వాళ్ళని అడ్డుకునే శక్తి అయినా ఉండాలి కదా. ఏమీ లేకుండా మేము మంచి చేసాము, మంచి మమ్మల్ని గెలిపిస్తుందంటే మంచి కాదు, చేయాల్సిన రాజకీయం చేస్తేనే మన దగ్గర. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పనా? నేను గత ముఖ్యమంత్రి
దాదాపుగా 360 కోట్లు స్కిల్ స్కామ్లో దొరికిపోయాడు. ఉమ్, ఉమ్, దొరికినందుకు మా ప్రభుత్వం ఊరుకుందా? కేసు పెట్టింది, ఏసీబీలో ఎంక్వైరీ జరిగింది, అన్ని ప్రూఫ్స్ దొరికాయి, అవును. కేసు రుజువు అయ్యింది, జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ వచ్చిందండి? వితౌట్ కండిషన్స్ బెయిల్. ఉమ్, ఈయన ఎక్కడికైనా పోవచ్చు, ఏ విదేశమైనా పోవచ్చు, రహస్యంగా ఉండొచ్చు. ఆ రహస్య ప్రదేశంలో ఈవీఎంల మార్పు ఎలా చేయొచ్చు అది కూడా తయారు చేసుకొని రావచ్చు. ఎందుకంటే ట్యాంపరింగ్ ఎట్లా చేయాలి వాళ్ళ దగ్గరే ఉన్నాడు హరిప్రసాద్ అనేవాడు, అతనే చూపించాడు ప్రాక్టికల్గా. సరే, అందువల్ల అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను ఎలా మేనేజ్ చేయొచ్చు. అందువల్ల ఒక మంచి దారిలో పోతున్నటువంటి ప్రభుత్వాన్ని, వ్యవస్థలన్నింటినీ కూడా బాగు చేద్దామని ఒక తపన పడుతున్న ఒక ముఖ్యమంత్రిని, అతన్ని ఓడించడం కోసం ఇన్ని వ్యక్తులు శక్తులు, ఇప్పుడు వీళ్ళు ఎవరో వచ్చారు కదా, ఎవరండి, మేధావి వర్గం, టీడీపీకి అనుకూల మేధావి వర్గం వచ్చారు. నిమ్మగడ్డ రమేష్, జయప్రకాష్ నారాయణ, ఇంకా ఎవరో పెద్దలు కలిశారు. వీళ్ళంతా పెద్దలట, వీళ్ళంతా కూడా మేధావులు. వీళ్ళేంటండి చేసింది? వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి. పెద్దలో గద్దలో కోసుకుంటే చంద్రబాబు రక్తం వస్తుంది వారికి. ముసలాళ్ళని మీకోసం కోసుకుంటే రక్తం వచ్చే వాళ్ళ పేర్లు చెప్పండి. ఎందుకండి, మాలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం మంచి కోసం మేము. ఎందుకంటే మంచి ఎక్కడ ఉంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళం మేము కూడా ఉన్నాము. అయితే ఏంటంటే మా బలం చాలటం లేదు. మంచి ఎప్పుడు కూడా చెడు ముందు ఓడిపోతుంది, చెడు ఎప్పుడూ బలంగానే ఉంటుంది. బట్ అది తాత్కాలికమే. ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాల్సిన బాధ్యత ఇది ఎవరు ఆపుతారు, ఎలా ఆగుతుంది? ఒకవైపు ఏమో గవర్నర్ కంప్లైంట్, ఇప్పుడు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాయాజోదంలో పాండవులు ఓడించారు కౌరవులు. దుర్యోధనుడు ఎంత అహంకరించాడు, అబ్బో నేను గెలిచాను, ఇంకేంటి వాళ్ళ రాజ్యం కూడా నాకు వచ్చి చేరింది అనే అహంకారంతో వాడు గెలవల, డైరెక్ట్గా గెలిపించింది ఎవరు? మాయాజోదం. ఇక్కడ కూడా అంతే, గెలిపించింది ఎవరు? రాజ్యాంగ వ్యవస్థలు గెలిపించినాయి. అతను స్వతహాగా ప్రజల నుంచి గెలవలేదు. గెలిచిన తర్వాత వాళ్ళు ఎన్ని అవమానాలు చేశారు. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాగే ఆడవాళ్ళని కొడుతున్నారు, గర్భిణీ స్త్రీలను భయపెడుతున్నారు, ఇంటి మీద పోయి వాళ్ళని దారుణంగా, అసలు మామూలుగా కాదు, కత్తులు కటార్లు తీసుకొని పోతున్నారు. ఇది రాజ్యాంగమా? ఏం చెప్తారండి? రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన అదేవిధంగా ఆయనకు తోడుగా నిలిచి అబ్బో నేనేదో ఈ వ్యవస్థనే బాగు చేస్తాను చూడండి అంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీటికి ఏం సమాధానం చెప్తారండి? వీటికి ఏం చెప్తారు? మీరైనా వచ్చి బహిరంగంగా ఒక పిలుపునివ్వండి సార్.